గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మన సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ కూడా కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఈ యొక్క పాడ్యం ఎప్పుడైతే వస్తుందో మార్గశిర పాడ్యం నాడు ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క పోలీస్ వర్గం పూజ చేసుకుంటారు. నదీ తీరంలోకి వెళ్ళి అందరూ కూడా ఈ యొక్క దీపాలు వదిలి గౌరీదేవికి చక్కగా పూజ చేసుకుని ఆ దీపాలు వదులుతారు నదీ తీరంలో. అయితే చాలామందికి ఈ సమయంలో పూజారులు దొరకక కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ ఈ పూజ ఎలా తీసుకోవాలో తెలియక కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ పోలీస్ వర్గం రోజు మీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నదీ తీరంలో కానీ లేదా మీ ఇంట్లోనే తులసికోట దగ్గర ఈ యొక్క పోలీస్ వర్గం పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసి చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే ఎవరికైతే పూజారులు దొరకరో వాళ్ళు మాత్రం ఈ రకంగా ఈ వీడియో చూసి పూజ చేసుకోండి. ఎవరికైతే పూజారులు దొరుకుతారో వాళ్ళు మాత్రం మీ యొక్క పూజారి గారు కానీ పంతులు గారిని కానీ తీసుకొచ్చి చక్కగా ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం పోలీస్ వర్గం పూజా విధానాన్ని ప్రారంభం చేసుకుందాం. దీనికి కావాల్సినటువంటి సామాగ్రిని ముందుగా చెబుతాను. ముందుగా దాన్ని సిద్ధం చేసుకుని ఆ తర్వాత మీరందరూ కూడా పూజ ప్రారంభం చేసుకోండి. ఇప్పుడు మనం పోలీస్ వర్గం పూజా విధానానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకుందాం. పూజకు కావాల్సిన సామాగ్రిని చెబుతాను చూడండి. ఇలాగా ఒక పళ్ళెంలోకి బియ్యం తీసుకోండి. అలాగే ఈ యొక్క తమలపాకు వేసుకుని దాని మీద గణపతిని పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోండి. అలాగే దీపారాధనకి ఇలాగా 3 ఒత్తులు వేసినటువంటి ప్రమిదలు 3 ఒత్తులు కలిపేసి వేసేయచ్చు. ఇలాగా ఒత్తులు ప్రమిదలు తయారు చేసుకోండి ఆవు నేతితోటి. అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అలాగే అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే వేరే చెంబులో కూడా నీళ్ళు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మనం ఆచమనించేసిన ఇంగిలి నీళ్ళతోటి దేవుడికి నైవేద్యం అది పెట్టకూడదు కాబట్టి ప్రత్యేకంగా ఇంకో చెంబులో నీళ్ళు సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి పువ్వులు సిద్ధం చేసుకోండి. హారత కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. హారతి ఇచ్చుకునేది ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. గంట సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యంలోకి బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే గౌరీదేవిని ఇలా పసుపుతో తయారు చేసుకోవచ్చు లేదా మట్టితో కూడా తయారు చేసుకోవచ్చు. అక్కడ నదీ తీరంలో ఉండే మట్టితోటి ఏదైనా పసుపుతో తయారు చేసుకోవడం శ్రేష్టం. ఇలా గౌరీదేవిని తయారు చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు ఆవు నేతితో కలిపి ఇలా సిద్ధం చేసుకోండి. హారత కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. వరిపిండిని మనం పద్మం వేయడానికి సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. ఈ రకంగా సిద్ధం చేసుకున్నట్లయితే అలాగే అగరవత్తులు 4 అగరవత్తులు సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ ఒకటి కొట్టడానికి సిద్ధం చేసుకోండి. ఇలాంటిది ఏదైనా సరే నదీ తీరంలో కాస్త గాలి వేస్తుంది కాబట్టి దీపాలకు అడ్డు పెట్టడానికి చిమ్నీ లాంటివి కానీ ఇలాంటివి కానీ సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు అలాగే ఈ ఆవు నేతితోటి 33 ఒత్తులు ఇలాగా అరటి డొప్పల్లోను అరటి దొన్నుల్లోనూ ఇలా వేసుకుని సిద్ధం చేసుకున్నట్లయితే కనుక మనకి నదీ తీరంలో చేసుకునేటువంటి పూజని ప్రశాంతంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ పసుపు నాయకుడిని ఇలా తయారు చేసుకున్నారు కదా, ఈ పసుపు నాయకుడికి కుంకుమ బొట్టు పెట్టమ్మా. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దీపారాధనం కృత్వా ఈసారి దీపాన్ని వెలిగించండి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఆ రకంగా దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ యొక్క ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఆ వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ముచ్చుకి విడిపోయమ్మా, ముచ్చుకు ఉండకూడదు. ముచ్చుకు తీసేసి ఆ వినాయకుడి మీద పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశ్ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి గణపతి దగ్గర పూజ చేస్తూనండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః,
శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభముహూర్తోస్తు ప్రాణానాయమ్య అక్షతలు ఎడం పక్క వేసుకోమ్మ ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఇలా ముక్కు పట్టుకోమ్మ ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్త్యం ఋషిభిః పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిరమాసే శుక్లపక్షే ప్రతిపత్తతో వాసరస్తు సౌమ్యవాసరే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య ఇక్కడ నేను ఇవిడి యొక్క గోత్రాల పేర్లు చెబుతున్నాను మీరు మీ యొక్క గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి మా గోత్రం ఏమిటమ్మా పైడి బాలగోత్రస్య అశోక్ మణికంఠ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పైడి బాలగోత్రోద్భవతి అనితా కుమారి నామధేవస్యాః పైడి బాలగోత్రస్య పాపేరు ఆశ్రిత నామధేయస్య సకుటుంబస్య అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రాలు మీ యొక్క భర్త గోత్రము మీ యొక్క పేరు భర్త పేరు అలాగే మీ కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల పేర్లు కూడా మనసులో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ గౌరీ పరాంబికా దేవత సహిత గంగాదేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధి ద్వారా మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం అనేన యథాశక్తి గౌరీ పరాంబికా దేవత పూజా సమయే గణపతి పూజాం కరిష్యే శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఉంగరవేలుతో నీళ్ళు ముట్టుకోమ్మా తదంగా కలశారాధనం కరిష్యే ఈసారి వేరే చెంబుతో నీళ్ళు ఉన్నాయి కదా దీనికి ఈ గంధంతో 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి ఈ చెంబుకి 3 చోట్ల కూడా గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోదయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగై చసహితా సర్వే కలశాంబు సమాశ్రితా కలసే గంధ పుష్ప అక్షతా నిక్షిప్య ఒక పుష్పాన్ని తీసుకుని దాన్ని ఇలా గంధంలో ముంచి మళ్ళీ అక్షతల్లో ముంచి ఈ పుష్పం అలా చెంబులో వేసేయమ్మా కలశే గంధపుష్ప అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్యాల చేమోతయమ్మ ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిక్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోపర్మవిగా ఆహతే అభిద్రోణాకణిక్రదతు ఓం ఆపో వా యతకుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాపా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం సారా పుష్పంతో శ్రీకారం చుట్టాము అందులో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన ఆ నీళ్ళు దేవుడి మీద జల్లమ్మ పుష్పంతో దేవం ఆత్మానం నీ మీద జల్లుకోమ్మ ఆత్మానంచ ఇలా పూజా ద్రవ్యాలు కూడా జల్లమ్మ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య చాలు ఆ పుష్పం చెంబులో వేసేసాయి ఈసారి మళ్ళీ ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయి ఓం అసునేతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణాన్ని అవయథా స్థానమోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అలా గణపతి దగ్గర వేసేసేయమ్మా 2 అక్షత్రమై స్థిరోభవ
స్థాపితో భవ ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా ఓ పుష్పం పూజ నమస్కారం చేయమ్మా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి వేసేసేయమ్మ. 2 అక్షతలపై ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ చెంబులో నీళ్లు జల్లు, కలశ చెంబులో నీళ్లు జల్లుతూ ఉండాలి. అలా 3 సార్లు ఒకసారి ఉండమాగు. ఉద్దరంతో 3 సార్లు గణపతికి చూపించి ఇలాగా ఈ పల్లెలో వదిలిపెట్టే 3 సార్లు గణపతికి ఇలా చూపించి ఉద్దరంతో నీళ్లు, ఆ చెంబుతో కాదు ఈ చెంబుతో నీళ్లు గణపతికి ఇలా చూపించి ఇలా వదిలిపెట్టు 3 సార్లు. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి శ్రీ మహాగణాధిపతి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఈ పుష్పం నీళ్లు ఈ పుష్పంతో నీళ్లు ఆ గణపతి మీద జల్లుతూ ఉండు. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశవతం వారసస్తస్య భాజైతి హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్ క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలమ్మ. సరే మళ్ళీ అక్షతల పూజ నమస్కారం చేయి. ఓం అభివస్త్రా సువసనాంజరుషాభిదేను సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. వేసేసేయమ్మ. మళ్ళీ అక్షతలు తీసుకుని నమస్కారం చేయమ్మ. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఒక పుష్పం ఈ గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపవయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ ఓ పుష్పపూజ నమస్కారం చేయమ్మ. ఓం మనస ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థమలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయమ్మ. ఆభరణార్థమలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కూడా అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం అగరవత్తులు వెలిగించండి. చూపించమ్మ. పొగ చూపించు. ఎడమ చేత పడు, కుడి చేత పొగ చూపించు. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ధూపమాగ్రాపయామి. అలా దీపా నమస్కారం చేయమ్మ. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఆ యొక్క వినాయకుడి దగ్గర బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెల్లం ముక్కలు పెట్టి నీళ్లు చల్లండి. అలా పెట్టుకోమ్మా. అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ బెల్లం ముక్క మీద ఈ కలశ చెంబుతో నీళ్లు, ఈ నీళ్లతో ఆ పుష్పంతో ఆ నీళ్లు చల్లమ్మా నైవేద్యానికి. ఓం భూర్భువస్సువః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత అర్థంత్వా సత్యేన పరిశించామి. సత్యం వర్తేన పరిశించామి. అర్థంత్వా సత్యేన పరిశించామి. అమృతస్తు అమృతోపస్తనమసి. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు అలా చూపించండి. ఓం 5 సార్లు అలా గణపతికి పుష్పంతో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాని సమర్పయామి. మళ్ళీ ఈ ఉద్ధరంతో 3 సార్లు నీళ్లు గణపతి చూపించి వదిలిపెట్టమ్మా. హస్తో ప్రక్షాళయామి. వదిలిపెట్టు. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలమ్మ. ఈసారి తాంబూలాలు సిద్ధం చేసుకున్నారు కదా, ఆ తాంబూలంలో ఒక తాంబూలం తీసుకుని
అది ఇలా గణపతి పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించమ్మా, చూపించమ్మా. ఇలా చూపించి ఓం సమ్రాజం జవరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతతేర్తు సమత్వసర్మంగళాని భవంతు నిత్యశ్రేయర్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమన సమర్పయామి. ఇలా ఒక నేలచుక జల్లి అలా పక్కన పెట్టేసుకోమ్మా. కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్తరిషధారయా. ఓ పుష్పం అక్షతలు పూజ నమస్కారం చేయమ్మా. ఓం సుముఖస్యేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండ శోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వేసేసేయమ్మా. నమస్కారం చేసుకో. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. అక్షతలు తీసుకోమ్మా, నీళ్ళు పోసుకో చేతిలో, ఈ పళ్ళలో వదిలిపెట్టేసాయి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద తీసుకోమ్మా. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆ పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పళ్ళాన్ని ఒకసారి పైకెత్తి కింద పెట్టమ్మా. 3 సార్లు అలా పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ను తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ బియ్యం పళ్ళాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ బియ్యం పళ్ళెలో బియ్యం బ్రాహ్మణులకి ఇచ్చేసేయాలి. మీ పురోహితులకు కానీ లేకపోతే ఆలయంలో అర్చకులకు కానీ ఎవరికైనా ఇచ్చేసేయండి. అవి మీరు తీసుకోకూడదు. అలాగే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ వినాయకుడిని ఆ యొక్క దీపం దొన్నులో వేసేసి కానీ డొప్పలో వేసేసి కానీ నదిలో కలిపేద్దరు కానీ. తర్వాత ఇప్పుడు గౌరీదేవి ఉంది కదా, ఇందాక గౌరీదేవి తయారు చేసి పెట్టుకున్నారు కదా, ఆ గౌరీదేవిని పెట్టుకోండి. ఇలాగా కింద పద్మం వేసుకోవాలి. ఇక్కడ మామూలుగా మేము పద్మం వేసాక పైన పేపర్ పెట్టాం, కానీ మీరు కింద పద్మం వేసుకుని ఆ పద్మం మీద ఈ యొక్క తమలపాకు వేసుకుని ఇలా గౌరీదేవిని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్షతలు ఉన్నాయి కదా, ఈ అక్షతలని గౌరీదేవికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. గౌరీదేవికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. గౌరీదేవిని పసుపుతో తయారు చేసుకోవచ్చు, లేదా నదీ తీరంలో ఉండే మట్టి ద్వారా కూడా తయారు చేసుకుని మళ్ళీ నదిలో కలిపేసుకోవచ్చు. అలాగే 3 చోట్ల పెట్టమ్మా. ఇలాగా సరిపోతుంది. ఈసారి అక్షతలు మళ్ళా ఎడం పక్క వేసేసుకోమ్మా. వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతభిషాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పెట్టుకోమ్మా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే హేమవంతరతౌ మార్గశిరమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరః వాసరస్తు. ఇక్కడ మేము ఈ రోజు వారం చెప్తున్నాం, మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం చెప్పుకోండి. సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ నేను ఈవిడ యొక్క గోత్రాల పేర్లు చెబుతున్నాను, మీరు మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అస్యజమాన్యస్య గోత్రస్య పైడిబాల గోత్రస్య అశోక్ మణికంఠరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పైడిబాల గోత్రోద్భవతి అనితా కుమారి నామధేయస్య పైడిబాల గోత్రస్య పాప పేరేంటి ఆశ్రిత నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ యొక్క కుటుంబంలో ఉండే అందరి యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య
వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం అనేన శ్రీ గౌరీ పరాంబిక దేవత ప్రీత్యర్థం మమ దీర్ఘసౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం గౌరీదేవత పూజాం కరిష్యే. ఉంగరవేలుతో నీళ్ళు ముట్టుకోమ్మ. ధ్యానం ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయమ్మ. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజిత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావహ శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః ధ్యాయామి. అలా వేసేసేయమ్మ. మళ్ళా ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామనేం యస్యాం హిరణ్యం విందేయం గామ స్వమృషాణం గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఆ ఉద్దరం తీసుకుని ఈ చెంబులో నీళ్ళు 3 సార్లు అమ్మవారు చూపించి పళ్ళెలో వదిలిపెట్టేయమ్మ. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవే ముహప్పయే శ్రీర్మాదేవే చషదాం గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. కాంక్షో ఓ స్మితాం హిరణ్యప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతేం తృప్తాం తృపయం తేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామి హపప్పయే శ్రియం గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టామదారాం త్వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. వదిలిపెట్టమ్మ. స్నాపయామి. ఈసారి పుష్పంలో నీళ్లు జల్లాలాగా. ఓం ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి స్తవ వృక్షోద బిల్వాహ తస్య ఫలాన్ని తపసానదంతుమాయాంతరాయాశ్చ బాహయా లక్ష్మీ శ్రీ మంగళ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః శుద్ధోతిక స్నానం సమర్పయామి. చాలమ్మ. స్థపయామి స్నానం సమర్పయామి. ఈసారి మళ్ళా పుష్పం పూచి నమస్కారం చేయమ్మ. ఓం ఉపయతు మాం దేవసకః కీర్తిశ్చమనినాశः ప్రాతర్భూతోస్మి లాస్టేస్మిన్ కీర్తిమృతం దదాతు మే గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః వేసేయమ్మ. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకుని నమస్కారం చేయమ్మ. ఓం క్షుప్పి భాషామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధం చ సర్వారుణత మే గృహాత్ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః కంచుకార్థం అక్షతాన్ సమర్పయామి. వేసేసేయమ్మ. ఈసారి గంధం యొక్క పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పప్పయే శ్రియం గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగున్ రూపమన్నస్య మయశ్రీ శ్రేయదామ్యజ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః ఆభరణాదవలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయమ్మ. ఆభరణాదవలంకరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఇలా 3 వేళతోటి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం ఓం మహాగౌర్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం జగన్మాత్రే నమః ఓం సరస్వత్యై నమః ఓం చండికాయే నమః ఓం లోకజనన్యై నమః ఓం సర్వదేవాధిదేవతాయే నమః ఓం పార్వత్యై నమః ఓం పరమాయే నమః ఓం ఈశానాయే నమః ఓం నాగేంద్రతనయాయే నమః ఓం సత్యే నమః ఓం బ్రహ్మచారిణ్యే నమః ఓం శర్వాణ్యే నమః ఓం దేవమాత్రే నమః ఓం త్రిలోచన్యే నమః ఓం బ్రహ్మణ్యే నమః ఓం వైష్ణవ్యే నమః ఓం రౌద్రియే నమః ఓం కాళరాత్రియే నమః ఓం తపస్విన్యే నమః ఓం శవదూత్యే నమః ఓం విశాలాక్ష్యే నమః ఓం చాముండాయే నమః ఓం విష్ణుసోదర్యే నమః ఓం చిత్కలాయే నమః ఓం చిన్మాయాకారాయే నమః ఓం మహిషాసురమర్దిన్యే నమః ఓం కాత్యాయన్యే నమః ఓం కాలరూపాయే నమః ఓం గిరిజాయే నమః ఓం మేనకాత్మజాయే నమః ఓం భవాన్యే నమః ఓం మాతృకాయే నమః ఓం గౌర్యే నమః ఓం రమాయే నమః ఓం రామాయే నమః ఓం శుచిస్మితాయే నమః ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః ఓం రాజ్యలక్ష్మ్యే నమః ఓం శివప్రియాయే నమః ఓం నారాయణ్యే నమః ఓం మహాశక్త్యే నమః ఓం నవోఢాయే నమః ఓం భాగ్యదాయిన్యే నమః ఓం అన్నపూర్ణాయే నమః ఓం నందనాయే నమః ఓం యవ్వనాయే నమః ఓం మోహిన్యే నమః ఓం అజ్ఞానశుద్ధ్యే నమః ఓం జ్ఞానగమ్యాయే నమః ఓం నిత్యాయే నమః ఓం నిత్యస్వరూపిణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కార్తాయే నమః ఓం రక్తవర్ణాయే నమః ఓం కళానిధయే నమః ఓం మధుప్రియాయే నమః ఓం కళ్యాణ్యే నమః ఓం జనస్థానాయే నమః ఓం వీరపత్న్యే నమః ఓం విరూపాక్ష్యే నమః ఓం వీరాధిపాయే నమః ఓం హేమభాయే నమః ఓం సృష్టిరూపాయే నమః ఓం సృష్టసింహారకారిణ్యే నమః ఓం రంజనాయే నమః ఓం యవ్వనకాలాయే నమః ఓం పరమైశ్వర్యప్రియాయే నమః ఓం వరాయే నమః ఓం పుష్పిణ్యే నమః ఓం పురుషాకారాయే నమః ఓం పురుషార్థప్రదాయిన్యే నమః ఓం మహారూపాయే నమః ఓం మహారౌద్రియే నమః ఓం కామాక్ష్యే నమః ఓం ఆమదేవ్యే నమః ఓం వరదాయే నమః ఓం భయనాశిన్యే నమః
ఓం వాగ్దేవ్యే నమః, ఓం వశిన్యే నమః, ఓం వారాహ్యే నమః, ఓం విశ్వతోషిన్యే నమః, ఓం వర్జనీయాయ నమః, ఓం విశాలాక్ష్యే నమః, ఓం కులసంప్రదాయిన్యే నమః, ఓం ఆర్తదూక్షేత్రాయ నమః, ఓం అంబాయ నమః, ఓం నిఖిలయోగిన్యే నమః, ఓం సదాపురస్థాయిన్యే నమః, ఓం తరోన్మృతంగాయ నమః, ఓం హరవాలాయ నమః, ఓం మునిమోక్షపాయిన్యే నమః, ఓం ధరాధరభవాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం పరమంత్రాయ నమః, ఓం కరప్రదాయ నమః, ఓం కళ్యాయ నమః, ఓం వాగ్భవాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం క్లీంకారిణ్యే నమః, ఓం సంవిద్యే నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం హ్రీంకారబీజాయ నమః, ఓం శాంభవ్యే నమః, ఓం ప్రణవాత్మికాయ నమః, ఓం శ్రీ మహాగౌరీదేవ్యే నమో నమః, ఓం భవస్య దేవస్య పత్నియే నమః, ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః, ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః, ఓం భీమస్య దేవస్య పత్నియే నమః, ఓం మహతో దేవస్య పత్నియే నమః, ఓం గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. ధూపం ఈసారి అగరబత్తులు వెలిగించండి. చూపించమ్మా. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ధూపమాగ్రాపయామి. అలా దీపాన్ని నమస్కారం చేయమ్మా. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావహ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టమ్మా. ఇలా అంచును పెట్టి కొట్టేసి అక్కడ కొబ్బరికాయలు పెట్టుకోమ్మా. ఆ కొబ్బరి చెక్కల మీద కొబ్బరి చెక్కల్లోనూ బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే వేయండి. ఏమైనా అరటిపళ్ళు లాంటివి ఏమైనా ఉంటే కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ చెంబులో నీళ్ళు కొబ్బరి చెక్కల మీద నీళ్ళు చల్లండి. ఓం పుష్పంతో చల్లమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అర్థంత్వా సత్యేన పరిషించామి. అమృతవస్తు అమృతోపస్త్రమసి గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళ సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు గౌరీదేవి చూపించమ్మా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాని సమర్పయామి. 3 సార్లు నీళ్ళు అలా చూపించి వదిలిపెట్టే. మధ్య పాని సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సారీ ఇంకో తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోతంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతత్పురం దేవి ఇలా ఇమ్మ గంట కొట్టుకోండి, చూపించండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసకం ధృజామసి. సంతతశ్రేరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నీళ్ళ చుక్క జల్లి పక్కన పెట్టేసి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ పక్కన పెట్టేసి కళ్ళగద్దుకోమ్మ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షు సరసిధారయ. ఈసారి ఒక పుష్పం అక్షతలు పుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయమ్మా. లేచి నుంచో. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వినితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం తరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పురాంకుశో పాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం విజయహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అలా వేసేసేయమ్మ. అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహిమాన్ కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయమ్మ. అలా వంగ నమస్కారం చేయండి. వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చో అమ్మ. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మా మత్వా క్షమస్వ జగదీశ్వరి. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సార్ అక్షతలు తీసుకోమ్మా. అక్షతలు తీసుకుని
చేతిలో నీళ్లు పోసుకుని ఈ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గౌరీపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. గౌరీపరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కొంగ బొట్టు పెట్టుకోమ్మా. గౌరీదేవత ప్రసాద సిద్ధిరస్తు ఓ పుష్పం తీసి తలలో పెట్టుకో. గౌరీదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి నేను కథ చెబుతూ ఉంటాను, ఆ కథ వింటూ మీరు చక్కగా ఆ యొక్క దొన్నెలు ఉన్నాయి కదా, ఆ దొన్నెలో దీపాలు అగరబత్తితో వెలిగిస్తూ ఉండండి. ఇప్పుడు కథ చెబుతాను, మీరందరూ కూడా వింటూ ఆ యొక్క దొన్నెలో ఉండేటటువంటి దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. వెలిగించమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సనాతన ధర్మంలో భారతదేశంలో ఉండే స్త్రీలేమి, ముఖ్యంగా తెలుగు స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా ఈ పోలీస్ వర్గం రోజున గౌరీ పూజ చేసుకుని దీపాలు వెలిగించి నదుల్లో వదులుతూ ఉంటారు, నదీ తీరంలో. అయితే ఈ పోలీస్ వర్గం కథ ఏమిటి అన్నట్లయితే కనుక, పూర్వకాలం ఒక చాకలావిడ ఉండేది. ఆవిడకి 4 కొడుకులు ఉండేవారు. 4 కొడుకులకి కూడా వివాహాలైతే 4 కోడళ్ళు వచ్చారు. 4 కోడల్లో చివరి కోడల పేరు ఏమిట్రా అంటే కనుక పోలి. ఈవిడ మహాపతివ్రత. అయితే ఈ అత్తగారికి చివరి కోడలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మిగతా 3 కోడలంటే చాలా ఇష్టం. అందుచేత ఏం చేసేది అంటే కనుక, ఆ 3 కోడలని కూడా ప్రతిరోజు తీసుకెళ్ళి నదీ తీరంలో దీపాలు వెలిగించి పూజా పునస్కారాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చేది. చివరి కోడలని పోలిని మాత్రం ఇంట్లో అట్టి పెట్టేసేది. సరే, ఈ పోలి నదీ తీరానికి వెళ్ళలేకపోతున్నాను, దీపం పెట్టుకోలేకపోతున్నాను అని రోజు బాధపడుతూ ఉండేది. సరే, ఒకరోజు ఏం చేసింది అన్నట్లయితే కనుక, ఎలాగైనా సరే దీపారాధన చేయాలి కార్తీక మాసంలో అని ఆ యొక్క పత్తి కనపడకపోతే, అంటే కనీసం ఈ చివరి కోడలు ఒక్క ఒత్తు కూడా వెలిగించుకోకుండా ఇంట్లో ఒత్తులు కానీ నెయ్యి కానీ ఏది కనపడకుండా పట్టుకుపోయేవారు, వాళ్ళు దాచేసుకునేవారు. సరే, ఏవి పత్తి కానీ నెయ్యి కానీ ఏవి లేకపోతే ఏం చేయాలో ఆలోచించి ఆ పోలి అనేటటువంటి ఆవిడ ఏం చేసింది అన్నట్లయితే కనుక, అక్కడ ఒక దూది చెట్టు ఉంటే దాని కింద ఏదో పత్తి పడి ఉంటే ఆ పత్తిని జాగ్రత్తగా ఏరుకుని వచ్చి రోజు కొంచెం కొంచెం పోగు చేసుకుని, అలాగే ఈ యొక్క ఆవు నెయ్యి కూడా లేకపోతే కనుక ఇంట్లో వెన్న ఉంటుంది కదా, చిలికిన వెన్న కవ్వ ఉంటుంది కదా, ఆ కవ్వ అనుకున్నటువంటి వెన్నని జాగ్రత్తగా పోగు చేసి దాన్నే ఆ దూదికి పట్టించి ఆ యొక్క దీపారాధన చేస్తూ ఉండేది కార్తీక మాసంలో. అందులో ముఖ్యంగా ఈ పోలీస్ వర్గం రోజుని ప్రత్యేకంగా ఆ యొక్క దీపాన్ని వెలిగించి ఆ యొక్క నది యొక్క నూతుంటే నూతి దగ్గరే ఓ పక్కన పళ్ళెం పెట్టుకుని దాంట్లోనే ఆ యొక్క దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకుని ఆ యొక్క దీపం కనిపించకుండా మళ్ళీ ఆ చాకలికి సంబంధించినటువంటిది ఒక గిన్నె ఉంటే దాని మీద మూత వేసేసిందిట. ఈ రకంగా ఎప్పుడైతే చేసిందో భగవంతుడు సంతుష్టుడై వీళ్ళు చేసే పూజ కన్నా ఈ చాకలి అయినటువంటి పోలి, నా కోడలైనటువంటి పోలి చేసినటువంటి పూజకి మెచ్చి ఈ యొక్క స్వర్గం నుంచి ఒక విమానం వచ్చిందిట. విమానం వచ్చి ఈ పోలిని బొందితో సహా స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటే ఇదేంటి ఇన్ని పూజలు చేసి కార్తీక మాసంలో చేసిన మాకు స్వర్గం రాకుండా ఈ పోలికి స్వర్గం వచ్చింది ఏమిటి అని చెప్పేసి ఆ చివరి కోడల్ని మొత్తం వీళ్ళ తోటి కోడల్లో అత్తగారు పట్టుకున్నారట. పట్టుకుంటే అప్పుడు విష్ణుమూర్తి వారు ఏం చేశారంటే కనుక వాళ్ళ కాళ్ళు విధులు చేసి కిందకు వదిలేసి, పోలి నిజమైనటువంటి భక్తురాలు, ఈ యొక్క మీరందరూ కూడా మూఢభక్తి మీదంతా కూడా అజ్ఞాన భక్తి, మీదంతా డాంబిక భక్తి తప్ప నిజమైన భక్తి కాదు. ఈ పోలి మనస్ఫూర్తిగా ఈ యొక్క భగవంతుడి మీద భక్తితో దీపారాధన చేసింది కాబట్టి పోలికి మాత్రమే స్వర్గానికి వెళ్ళేటటువంటి శక్తి ఉంది అని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి పోలిని మాత్రమే స్వర్గానికి తీసుకువెళ్ళారట. ఇది పోలి స్వర్గానికి సంబంధించినటువంటి కథ. మనం అందరూ ఈ కథ విన్నాం కాబట్టి అక్షతల శిరస్సు మీద వేసుకోమ్మా. అక్షతల శిరస్సు మీద వేసుకుని ఈసారి ప్రేక్షకులకి ఇచ్చిన మనవి, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వందే పూజ పనిచేయదు కాబట్టి మీరు ఎవరైనా సరే దక్షిణ ఇవ్వాలనుకున్నట్లయితే కనుక మా గూగుల్ పే నెంబర్ కానీ లేదా మా ఫోన్పే నెంబర్ కానీ మీకు తోచినటువంటి దక్షిణని విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ, లేదా మాకు అకౌంట్ నెంబర్ కూడా మీరు ఏదైనా సరే తోచిన దక్షిణ పంపించవచ్చు అని తెలియజేస్తూ, మీరు పంపించినటువంటి దక్షిణని మేము గోసేవకి, అన్నదానాది కార్యక్రమాలకి, పీటల్లో చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగిస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి తోచిన దక్షిణని మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీరు పంపించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఈ యొక్క 33 ఒత్తులు వెలిగించి చక్కగా నదీ తీరం నదిలో ఈ యొక్క దొన్నెలతో కూడుకున్నటువంటి జ్యోతుల్ని ఆ నదిలో వదిలిపెట్టేయండి. ఆ దొన్నెలు తీసుకెళ్ళి నదిలో కలపండి.